ఇక ఇటు తెలంగాణ కాంగ్రెస్ లో మరో వికెట్ పట్టానికి రెడీగా ఉంది. హైదరాబాద్ లో మొన్నీ మధ్య దానం నాగేందర్ జంప్ అయ్యారు. ఇప్పుడు మరో సీనియర్ నేత ముఖేష్ గౌడ్ జెండా మార్చేందుకు అడుగులేస్తున్నారు. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. కార్యకర్తల అభిప్రాయమే తన అభిప్రాయం అని చెప్తున్నారు ముఖేష్ గౌడ్ గతంలో మంత్రిగాను పనిచేశారు. ఆయన కొడుకు విక్రమ్ గౌడ్ జేహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వీరిద్దరూ కాంగ్రెస్ లో తమకు ప్రాధాన్యత లేదని ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారు. కనీసం సమావేశాలకు కూడా పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖేష్ గౌడ్ తన కొడుకుతో సహా టీఆర్ఎస్ లోకి వెళ్తారని ప్రచారం మొదలైంది. అందుకు అనుగుణంగానే టీఆర్ఎస్ సిటీ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు ముఖేష్ తో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ అరగంటకు పైగా చర్చించుకోవడం ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ముఖేష్ గౌడ్ పుట్టినరోజు వేడుకల్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఆయన అనుచరులు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు విహెచ్ రాజనరసింహతో పాటు టీఆర్ఎస్ సిటీ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు కూడా హాజరయ్యారు. ఈ పరిణామాలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. పార్టీ మారతారనే ప్రచారం నేపథ్యంలో దానిపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్. కార్యకర్తల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా చెప్తానన్నారు. కాంగ్రెస్ లో బీసీలకు అన్యాయం జరిగిందనే విమర్శలు సరికాదని కొట్టిపడేశారు. మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం ఎలా ఉంటే తనది అదే నిర్ణయం అని స్పష్టం చేశారు ఆయన. ఏదో మారిపోతున్నా అన్నట్టు, ఏదో చేస్తున్నా అన్నట్టు, ఏదో వేరే పార్టీలో వెళ్ళిపోతున్నా అన్నట్టు వాళ్ళకి ఏదో అనుమానాలు పెరిగిపోయి అన్నతో ఒకసారి మేము మాట్లాడాలన్న టైపులా ఈ గ్రాండ్గా కార్యకర్తలు అందరు కలిసి ఈ జన్మదినం చేసింది తప్పితే ఇంత గ్రాండ్గా జన్మదినం ఎప్పుడు నేను చేసుకోలేదు. సాధారణంగానే చేసుకునే వ్యక్తిని నేను. ఇకపోతే పార్టీ మారే విషయానికి వస్తే నేను ఒక్కనే మునగాని కాదు. మా గ్రేటర్ హైదరాబాద్లో నాకు ఎంతోమంది ఫాలోయింగ్ ఉన్నారు, ఎంతోమంది బీసీలు ఉన్నారు. వాళ్ళందరితో కూర్చొని మాట్లాడిన తర్వాత, డివిజన్ వైజ్ మీటింగ్లు పెట్టిన తర్వాత, వార్డు వైజ్ మీటింగ్ పెట్టిన తర్వాత, కులాల వైజ్ మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఏదన్నా అభిప్రాయానికి వస్తేనే తప్పితే నా అంతలో నేను ఏదో పెద్ద మునగాని అనుకొని సొంతంగా పోయి నేను వేరే పార్టీలో కలిసేటువంటి మాత్రం నేను కాదు. ప్రజాభిప్రాయం ప్రకారమే